తల్లిదండ్రులు తమ్ముడి కోసం, తల్లిదండ్రులు తమ్ముడి కోసం ఎస్ఐ అవతారం. తల్లిదండ్రుల తమ్ముడు కోసం ఎస్ఐ అవతారం ఎత్తిందట సోదరి. మరి ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చలామణి అవుతున్న యువతి పేదరికాన్ని ఎదుర్కొని ఎంఎస్సి పూర్తి కంటి సమస్య వల్ల చేజారిన రైల్వే ఎస్ఐ జాబ్. అప్పటికే జాబ్ వచ్చినట్టు ఊర్లో ప్రచారం. పేరెంట్స్ బాధపడతారని, ఊరి వాళ్ళు వెక్కరిస్తారని ఎస్ఐగా వేషం. వెక్కరిస్తే అవమానించేటోడు 100 మంది ఉంటారు. ఈ రోజు తప్పైంది, రేపు ఒప్పు అవుతుంది, రేపు ఒప్పు అయింది, ఎల్లుడి తప్పు అవుతుంది కావచ్చు. గంత మాత్రాన ఏషాలు కట్టి బతకవలసిన అవసరం ఏమున్నది తల్లి? ఎవడో అనుకుంటానని కోన్కిస్క గొట్టంగాళ్ళు ఉద్యోగం రాసి పెట్టి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. జీవితం మహాప్రయాణం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జరుగుతాయి అనుకుంటే జరిగాయి అనుకునే జరుగుతాయి. కాబట్టి జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటం అనేది ప్రత్యర్థులతో చేసేది కాదు, ఎవడో పెద్ద శత్రువు చేసేది కాదు, మనతోటి మనం చేసే యుద్ధం ఇది. జీవితం మీద మనకే గ్రిప్ ఉండాలి. శత్రువు ఉండడు, ఎవరి జీవితంలో ఎవడు శత్రువు ఉండడు. మనతోటి మనం యుద్ధం చేస్తూ ముందుకు పోవాలి. ఎవడో వెక్కిరిస్తారని, ఎవరో బాధపడతారని, ఎవరో అవమానిస్తారని ఎందుకు మనం ఇన్ని సంవత్సరాలుగా నటిస్తూ బతకడం, భయపడుతూ బతకడం? కాబట్టి ఈ సోదరి ఇంట్లో వాళ్ళ కోసము, తల్లిదండ్రుల కోసము, ఊరు వాళ్ళు బాధ పెడతారు, ఊరు వాళ్ళు వెక్కిరిస్తారు, జాబ్ రాలేదనే ఒక ఆలోచనతో దాదాపుగా ఏడాదిగా ఎస్ఐగా నటిస్తుందట. మరి నాకు ఏమైనా కేసు పెట్టినలా ఎట్లా ఏంది అనేది తెలియదు. పాపం కంటి సమస్య ఉన్నదట. కంటి సమస్య వల్ల జాబ్ చేజారిందట. దానివల్ల ఇక ఓ పోలీస్ డ్రెస్ కొనుక్కున్నది, ఓ బ్యాచ్ కూడా కొనుక్కున్నది, బరాబరి అన్నీ సెట్ చేసుకున్నది. బెల్ట్తో సహా, డ్రెస్తో సహా, ఓ బ్యాచ్తో సహా, పైన ఈ 2 స్టార్స్ ఉంటాయి కదా ఎస్ఐకి, ఆ 2 స్టార్స్ కూడా కొనుక్కున్నది. అన్నీ కొనుక్కున్నది. ఇక ఎస్ఐగానే నటిస్తాను. ఎన్ని రోజులు నటిస్తావు అట్లా? ఏదో ఒక రోజు బయట పడుతుంది. కాబట్టి జీవితం అనే పోరాటం మనతోటి మనం చేయవలసింది, ఎవరికి భయపడాల్సింది కాదు అది. ఇక ఇది పక్కన పెడితే